Hello, Big Boss fans. Welcome back to my channel, Simply Manjula. This is Manjula, and you are watching my Big Boss reviews. లాస్ట్ నైట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? అండ్ చెప్పాలంటే పెద్దగా హైలైట్స్ ఏమీ లేవు, షాకింగ్స్, సర్ప్రైజ్ ట్విస్ట్లు అసలు అంతగా ఏం లేవు. ఎపిసోడ్ అయిపోయిందా అనిపించే అంత లోపునే అయిపోయింది. అండ్ పాలు దొంగతనం జరుగుతుంటే దాని గురించి రీతు చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఫలించిందా? అండ్ ఎవరిని నేను హౌస్ మేట్స్ అందరూ కలిసి రెబెల్ గా గుర్తించారు. లైక్ వాళ్ళకి గుర్తించిన వాళ్ళకి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? గౌరవం మీద దివ్య అండ్ రీతు చాలా అన్నెసరీగా నోరు బారేసుకుంటున్నారు అండ్ ఇరిటేట్ అవుతున్నారు, కార్నర్ చేస్తున్నారు గౌరవ్ని చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారని మీకెవరికైనా అనిపిస్తుందా? అండ్ తనూజ టాస్క్ ఎలా ఆడింది? తనూజ అది ఒక వర్గం అయితే తనూజ అది యాక్టింగ్ అంటున్నారు, ఇంకొక వర్గం అయితే తనూజ యునో లేదు జెన్యున్ గానే ఉంది అన్న టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ యా సో మనం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పాలు పోయిన సంగతి అయితే అందరికి తెలిసిపోతుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే రీతుకి పాలు కనపడవు అండ్ తనూజ ఏమో సంజన చేసి ఉండదు అనుకుంటుంది. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ కూడా తనూజ లైక్ సంజనతో అగ్రి అవుతాడు, సంజన చేస్తే ఇలా బిహేవ్ చెయ్యదు అనేసి. అండ్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే రాము అంటాడు రీతు నీ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వెందుకు చూసుకోలేదని. యాజ్ ఎ ఫుడ్ మానిటర్ గా రీతు రెస్పాన్సిబిలిటీ అంటే రీతు అంటది నేను 24 hours ఫ్రిడ్జ్ ని పట్టుకొని కూర్చోలేను కదా అన్న మాట అయితే వస్తుంది. సో వాళ్ళందరూ వెతుకుతా ఉంటారు. అందరూ వెతుకుతుంటే వై రాముకు డౌట్ వస్తుంది అంటే కూల్ గా ఉంది రీతు, సో రీతు రెబల్ అయి ఉండొచ్చేమన్న డౌట్ వస్తుంది. అండ్ రాము అంటారు 10 రూపాయల కోసం వెతుకుతుంటే బంగారం దొరుకుతుంది అని చెప్తాడు. సో దానికి ప్రతి దానికి మనకి దివ్య రియాక్షన్ మనకి తెలుసు కాబట్టి మనకు అర్థమైతే, మనకు తెలియకపోతే అది మనకు కూడా సీక్రెట్ టాస్క్ అయితే షో ఉండదు అనుకోండి అలాగా, బట్ మనం గుర్తించలేం. బట్ డెఫినెట్లీ దివ్యాలో చేంజ్ అయితే మనం చూస్తున్నాం. సో ఈ విధంగా మనం పాల కోసం వెళ్తుంటే రెబెల్ దొరుకుతాడా అన్న మీనింగ్ తోటి రాము అన్నాడని రీతు అంటుంది. అండ్ ఇక్కడ నిఖిల్ అంటాడు దివ్యానే పక్కగా చేసింది, రాత్రంతా మెలుగుతోనుంది. నిఖిల్ అదే మాట బిగ్ బాస్ తో చెప్పుంటే నిఖిల్ ఈ రోజు డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడు. నిఖిల్ ఒక గోల్డెన్ ఛాన్స్ ని పోగొట్టుకున్నాడని నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటాడు? ఎందుకు అందరూ వెళ్ళిపోయారు కదా అని నిఖిల్ భరణి అన్నాడు. సో అందరు వెళ్ళిపోయిన దారిలో వెళ్ళలేదు, సెపరేట్ గానే వెళ్ళాడు. ఆయన ఒక్కడే భరణి అనుకున్నాడు, మిగతా వాళ్ళందరూ ఎవరు నేను డీమన్ అనుకుంటూ పోయారు, అండ్ సాయి అనుకుంటూ పోయారు. అది తర్వాత వద్దాం మనం. అండ్ ఈ లోపల దివ్య అక్కడ నేను మొత్తం కుకింగ్ అంతా నేనే చెయ్యాలా, నువ్వు వర్కౌట్ చేసుకుంటావా అని గౌరవ్ మీద చాలా అరుస్తా ఉంటుంది. సో వాటర్ బాటిల్స్ ఇక్కడ గౌరవ్ ఏమంటాడంటే, సో నేను స్నానానికి వెళ్ళొచ్చాక అక్కడ వాష్రూమ్ ఖాళీ లేదు, నంబర్స్ మారిపోయినాయి, ఇదంతా చెప్తా ఉంటాడు. ఇక్కడ ఏమైతుందంటే వాటర్ బాటిల్స్ చెక్ చేస్తుంది రీతు, అప్పుడు కూడా దివ్య చాలా వర్రీ అవుతుంటుంది. అండ్ ఎనీవే ఆ ఆలుగడ్డ కటింగ్ లో మళ్ళా డిస్కషన్ అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రీతు ఫైండ్ అవుట్ చేయదు, ఫోన్ రింగ్ అవుతుంది, గౌరవ్ ఫోన్ తీసుకుంటాడు దివ్యకి ఇవ్వమంటే. సెకండ్ టాస్క్ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేశారు కాబట్టి ఇంకొక కంటెండర్ ని ఎలిమినేట్ చేయాలన్నప్పుడు జైల్ కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పాలి అన్నప్పుడు అని చెప్తారు. మనకి అది వాళ్ళ డిస్కషన్ లో నిఖిల్ ని తీసేస్తారని అర్థమవుతుంది. అండ్ ఈ లోపల లైక్ లెటర్ వస్తుంది, అందులో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు మీరు ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పండి అంటే డీటెయిల్స్ లోకి మనం వెళ్ళొద్దు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకి. బట్ ఒక్కళ్ళు కూడా పాయింట్అవుట్ చేయలేదు, రియల్ రెబల్ ని ఐడెంటిఫై చేయలేదు. పవన్ కి 6, సాయికి 4 votes, రాముకి 1, భరణికి 1, తనుజకి 1 vote అయితే వస్తుంది. సో ఎక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా పవన్ ని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు పవన్ తప్పేముంది అందులో? పవన్ ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? నాకు అర్థం కాలేదు. వేరే విధంగా ట్విస్ట్ ఇచ్చినా బాగుండేది. అండ్ మీరెవరు కనిపెట్టలేకపోయారు కాబట్టి మీలోంచి ఒకళ్ళని మీరు ఏకాభిప్రాయంతో కంటెండర్ తొలగించాలి అని చెప్పినా బాగుండేది. పవన్ బిహేవియర్ లో వాళ్ళు చేంజెస్ చూడటం,
తప్ప. అయితే పవన్ ఆ విధంగా యాక్ట్ చేశాడా? లైక్ రెబెల్ గా దొరికిందే ఛాన్స్ అని. బట్ స్టిల్ ఇక్కడ పవన్ ఇప్పుడిప్పుడే టాప్ 5 అన్న టాక్ ఒక వర్గం దాని గురించి మాట్లాడుకున్న టైంలో పవన్ కి ఆడే ఛాన్స్ పోయింది. బట్ దీనివల్ల పవన్ గ్రాఫ్ ఏమి తగ్గిపోదని అనుకుంటున్నాను నేను. సో ఎనీవే ఇక్కడ జెల్లీ టాస్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు అందులో జెల్లీ టాస్క్ ఏంటి, లైక్ వచ్చారు, లైక్ టచ్ ఇట్, స్మెల్ ఇట్ అండ్ గెస్ట్ ఇట్ అనే టాస్క్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్ లో గ్రూప్ నుంచి సంజన సంచాలక్ ఒక గ్రూప్ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్తారు. అందులో ఫస్ట్ ఆరెంజ్ టీం నుంచి మాత్రం తనూజ అని పంపిస్తారు. అండ్ లోపలికి వెళ్ళాక తనూజ అన్న డైలాగ్, నన్ను పంపించారు ఇమాన్యుయల్ గబగబా అని చెప్తుంది. అక్కడ కూడా ఎవరో ఒకరిని పాయింట్అవుట్ చేస్తూనే ఉంటుంది. అండ్ సంజన మీరు నా మీద పాత కక్షలని తీర్చుకుంటున్నారా అంటది. సో ఏదో విధంగా ఒక వాయిస్ అయితే నెగిటివ్ గా వేరే వాళ్ళ గురించి తనూజ ఇస్తూనే ఉంటుంది. బట్ తనూజ నిజంగా భయపడిందా లేదా అన్నది మీ అభిప్రాయానికే నేను వదిలేస్తా. బట్ నాకైతే ఒక క్షణంలో భయపడిందని, నాకు కూడా గుండె జల్లు మనది చీకటి కాబట్టి అక్కడ లోపల ఎవరెవరో తగులుతున్నా, మూవ్ అవుతున్నా, టచ్ చేస్తున్నా భయం అవుతుంది. కంప్లీట్ డార్క్ అంటున్నారు కాబట్టి భయం అవుతుంది. బట్ వాళ్ళకి భయం అవుతుందేమో. జనరల్ గా కొంతమంది చీకట్లో వెళ్ళిపోతారు, చూసుకుంటారు. నేనైతే చీకటి అయినా ఏమైనా లోపల మన మన ఇల్లు మన సరౌండింగ్ అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఫ్రీగా ఉంటాం. బట్ వేరే ప్లేస్ లో కరెంట్ పోతే డెఫినెట్లీ మనము యూనో ఇదైతాం. మనకు తెలియని ప్లేస్ లో, అన్నోన్ ప్లేస్ లో మనం వెళ్ళి మొత్తం చీకటి అయిపోయి గదిలో పెడితే అది డెఫినెట్లీ స్కేరింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం కరెంట్ పోతే మనం వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి తెచ్చుకోము ఆ థింగ్స్. సో అది ఆ విధంగా తనూజ నిజంగా భయపడిందని నాకు కూడా అనిపించింది. అండ్ ఒకవేళ నిజంగానే తనూజ యాక్ట్ చేసి ఉంటే గుడ్ యాక్టింగ్, గ్రేట్ యాక్టింగ్ అని మనం అదైనా ఒప్పుకోవాలి. ఏ వర్గం ఇటు నుంచి చూసినా తనుజకే యూనో స్కోర్ వెళ్ళిపోతుంది పాయింట్. అండ్ తనుజ ఎనీవే మొత్తానికైతే 4 ఐటమ్స్ అయితే ఆమె ఐడెంటిఫై చేసింది. అండ్ సంజన బాగానే హెల్ప్ చేస్తుంది. సంజన కొంచెం యూనో ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పటం అదంతా సంజన కొంచెం గైడ్ చేస్తుంది, హింట్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో దివ్య వెళ్తుంది. దివ్య ఓన్లీ 3 ఐటమ్స్. దివ్య చాలా సీదా సాదాగా స్ట్రైట్ గా వెళ్తుంది, భయపడలేదని కూడా చెప్తుంది, వచ్చేస్తుంది. అండ్ రీతు మాత్రం చాలా ఎంటర్టైన్ చేసింది, ఓవర్ యాక్టింగ్ చేసింది. అటు భయపడిందా, భయపడలేదా, నటించిందా లేదా అన్న కన్ఫ్యూజన్ మాత్రం ఆడియన్స్ కి వదిలేసింది అనమాట. సో ఎనీవే రీతు కూడా 4 లైక్ 3 ఐటమ్స్ చెప్పింది కాబట్టి దివ్య రీతు ఇద్దరు అవుట్ ఆఫ్ లైక్ ఈ టాస్క్ లో ఓడిపోయారు. అండ్ తనుజ గెలిచింది. సో ఇది మొత్తానికైతే ఎపిసోడ్, ఇది ఎపిసోడ్ అయిపోయేటప్పటికల్లా ఆరెంజ్ టీం మళ్ళా గెలిచింది. ఆరెంజ్ టీం లోంచి బ్యాడ్జ్ యూనో ఇమాన్యుయల్ నుంచి తనుజాకి వెళ్తుందన్న టాక్ వచ్చింది. అండ్ వేరే వేరే బ్యాడ్జ్లు ఉండవు, ఒకటే బ్యాడ్జ్ ని రౌండ్ 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 తిప్పుతా ఉంటారని అనుకోవాలా, లేకపోతే ఇంకో సెకండ్ బ్యాడ్జ్ వచ్చేసి యూనో ఎలాంగ్ విత్ ఇమాన్యుయల్ తనుజ కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుద్ది అనుకోవాలా. కొంచెం క్లారిటీ లేదు. బట్ ఉన్న క్లారిటీ ఏంటంటే ఐ థింక్ ఆ బ్యాడ్జ్ తనుజాకి వెళ్తుంది. సో ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? అండ్ ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. ప్లీజ్ 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 సిన్సియర్లీ ఐ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.